హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే కనుక లైక్ చేయండి. రాజమండ్రిలో అయితే రీసెంట్గా గ్లో గార్డెన్ ఓపెన్ చేశారు. మేమైతే అక్కడికి వచ్చేసాము. ఈ గ్లో గార్డెన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే గార్డెన్ అంతా కూడా ఎలక్ట్రిక్ లైట్స్తో సెటప్ చేశారు. మన ఆంధ్రాలోనే అతిపెద్ద గ్లో గార్డెన్ ఇది. పేరుకు తగ్గట్టే గార్డెన్ అంతా కూడా ఫుల్ గ్లోయింగ్గా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే రెండవ అతిపెద్ద గ్లో గార్డెన్. మొదటిది అయితే కర్నూలులో ఉంది. టికెట్ ప్రైస్ ఎంతో లాస్ట్లో చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మెయిన్గా ఈ గార్డెన్ అంతా కూడా యానిమల్ థీమ్తో డిజైన్ చేశారు. ఎలిఫెంట్స్, డీర్స్, ఫ్లెమింగోస్, పాండా అన్నీ కూడా పిల్లల్ని చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ చైర్స్ చూడండి, భలే ఉన్నాయి క్యూట్ క్యూట్గా. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఈ గార్డెన్ సిటీ అవుట్కట్స్లో ఉండడం వల్ల అంబియన్స్ అనేది చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా అనిపించింది. ఈ ఫ్లోర్ మీద పిల్లలు జంప్ చేస్తూ ఉంటే కలర్స్ అనేది చేంజ్ అవుతుంది. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా కూర్చోడానికి సిట్టింగ్ అనేది చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ ట్రీస్ అయితే చాలా రియలిస్టిక్గా చాలా బాగున్నాయి. కొబ్బరి చెట్టుని చూడండి, బాగా డిజైన్ చేశారు కదా. ఇక్కడ ఉన్న రియల్ ప్లాంట్స్ కూడా లైటింగ్తో నింపేశారు. గార్డెన్ అంతా అక్కడక్కడ పింక్ కలర్ ట్రీస్తో సెటప్ చేశారు. ఇవి చూడ్డానికి రియల్ ట్రీస్లా అనిపించాయి, బట్ ఇవి ఆర్టిఫిషియల్ ట్రీస్. అక్కడక్కడ డు నాట్ టచ్ ద గ్లో ఎలిమెంట్స్ అని చెప్పి బోర్డ్ అయితే పెట్టారు. చుట్టూ ఫెన్సింగ్ ఉంది కాబట్టి పిల్లలకు కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇదైతే సేమ్ జూ పార్క్లోనే డిజైన్ చేశారు. కింద గ్రాస్ అంతా కూడా చాలా రియలిస్టిక్గా అనిపించింది. పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే పెద్దవాళ్ళకి కూడా అస్సలు బోర్ కొట్టట్లేదు. పిల్లల ఎంజాయ్మెంట్ చూస్తూ ఫుల్గా మనకి టైంపాస్ అయిపోతుంది. ఇక్కడైతే కలర్ కలర్ రోజ్ ఫ్లవర్స్తో పెద్ద రోజ్ గార్డెన్ అరేంజ్ చేస్తారు. గులాబీ తోటను చూసినట్టే అనిపిస్తుంది. పిల్లలకి పియానో కూడా ఉంది అన్నారు, దానికోసమే నేను సర్చ్ చేస్తున్నాను. దాని మీద నడుస్తుంటే పియానో ప్లే అవుతుంది. ఆ కార్నర్లో అయితే పియానో కనిపించింది మాకు. చెస్ బోర్డ్ థీమ్తో అయితే ఇచ్చారు. ఇది కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లోపల కూడా గ్లో గార్డెన్ అనే నేమ్ రైటింగ్ లెటర్స్తో ఇచ్చారు. వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. గార్డెన్ సరౌండింగ్స్ అంతా కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ప్లేస్ వచ్చేసి లాల చెరువు టు క్వారీ మార్కెట్కి వెళ్ళే రోడ్లో స్టార్టింగే ఉంటుంది. టైమింగ్స్ ఈవినింగ్ 6 PM టు 10 PM. 6 సంవత్సరాలు దాటిన పిల్లల దగ్గర నుంచి టికెట్స్ తీయాలి. మా చిన్నబాబు అయితే ఆడి ఆడి అలసిపోయాడు పాపం, అందుకే వాటర్ తాగుతున్నాడు. ఇంకా ఇక్కడ పిల్లలకి ఆకలేస్తే ఫుడ్ స్టాల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఇంతకీ టికెట్ ప్రైస్ ఎంతో చెప్పలేదు కదా. ఈ లైటింగ్ సెటప్ అంతా చూసి ప్రైస్ ఎక్కువ అనుకుంటారేమో. లేదండి, పెద్దవాళ్ళకి అయితే కనుక ఈచ్ పర్సన్ వచ్చేసి 30 రూపీస్, పిల్లలకి అయితే 20 రూపీస్. నేనైతే ఇలాంటి న్యూ అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియో అప్డేట్స్ అన్నీ నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.